ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీతలో నుంచి రోజుకి ఒక శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ద్వితీయ అధ్యాయం నుంచి 55వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్యదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.